వెల్కమ్ టు ఎస్ఎస్ టీవీ 5 ప్రేక్షకులకు నమస్కారం. స్థానిక సంస్థల పదవులను పంచుకోవడానికి గోవా టూర్. అంతర్మథనంలో కాంగ్రెస్ క్యాడర్. రాష్ట్రంలో అధికారం కాంగ్రెస్ వశం చేసుకోగానే మొన్నటి శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం లీడ్ ఇవ్వడంతో మండలంలోని బడా నాయకులు గ్రామానికి ఒకరు ఇద్దరు పేరుండి పదవులో కొనసాగుతున్న నాయకులు గోవా టూర్ ఎంచుకోవడం బాగానే ఉంది. కానీ కొన్ని ఏండ్ల నుండి కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని పార్టీ పట్టుకొమ్మల్లాగా పనిచేస్తున్న వారు ఈ గోవా టూరును జీర్ణించుకోలేకపోతున్నారు. కాంగ్రెస్ పార్టీ వారి కోసం ఉందా అంటూ నిన్న మొన్న వచ్చిన వారే పార్టీలో శాసించడం తగదన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఈ గోవా టూర్ను ఎన్నుకోవడంతో కింది స్థాయి కాంగ్రెస్ నాయకులు గుర్రు మీద ఉన్నారు. ఏది ఏమైనా స్థానిక సంస్థల ఎన్నికల నాటికి ఈ క్యాడర్ కలిసి ఉంటుందో లేదో మనసులో ఒకటి పెట్టుకొని తూతూ మంత్రంగా కలిసి ఉంటారో మరి. అప్పటి వరకు వేచి చూడాల్సిందే మరి. కాంగ్రెస్ పార్టీలో గత 40 ఏండ్ల నుండి పార్టీకి సేవ చేస్తున్నామని నిన్న మొన్న వచ్చిన వారే కీలకమా అని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు నాలచెరు అంజాగౌడ్ ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టి అంజయ్య రామాయంపేట నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ముఖ్యమంత్రి అయిన నాటి నుండి నేటి వరకు పార్టీని వీడకుండా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నామన్నారు. ఈ గోవా టూర్ ఎవరి కోసం? స్థానిక సంస్థల పదవులను పంచుకోవడానికి వెళ్లారా అని ప్రశ్నించారు. మేము లేనిది పార్టీ ఎక్కడిదన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు నాలచెరు దుర్గాగౌడ్, మాజీ ఎంపీటీసీ దండురాములు, గోగుల కిష్టయ్య, కర్రె మైసయ్యలు ఉన్నారు. ఇక్కడికి వెళ్ళిన రామాయపేట నుంచి గెలిచి ముఖ్యమంత్రి అయ్యిండు. అప్పటి నుంచి మేము కార్యకర్తగా పనిచేస్తున్నాము. ఇప్పటిదాకా గుర్తింపు లేదు మాకు. అయినా ఒక ఎంపీటీసీనా మండల్ ప్రెసిడెంట్ నుంచి ఎంపీటీసీ చేసిండు దండురాములు. ఇప్పుడు గుర్తింపు లేకుండా గోవా టూర్కి పోతే మేము ఏం చేయాలి? ఇక్కడ మాకు లేదా విలువ లేదా మాకు? నిన్న మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లో తిరిగినాం, ఎంపీ ఎలక్షన్లో తిరిగినాం. అంటే మీకు ఏం చెప్పకుంటేనే చెప్పకుండా పోవడానికి కారణం ఏంది? మాకు ఇన్ఫర్మేషన్ చేయరా? ఎట్లా పోతారు మీకు గోవా టూరు? మాకు చెప్పవా? నిన్న మొన్న వచ్చిన విలువ ఇస్తారు, మాకు లేదా విలువ? మేము టీఆర్ఎస్ ముఖ్యమంత్రి గెలిచి రామాయపేట నుంచి ఇటలరెడ్డి గెలిచిండు, మేము చేసినాం. ఇప్పుడు మాకెందుకు ఇయ్యరు విలువ? ఇప్పుడు నిన్న మొన్న వచ్చిన విలువ ఇస్తారా? ఎట్లా? అది ఏం సంగతి? మాకు ఇన్ఫర్మేషన్ ఇరా? మీరు పోతారా? ఏం తెలియదు. మండల్లో ఎమ్మెల్యే ఎలక్షన్ అయినాయి, ఎంపీ ఎలక్షన్ అయినాయి. ఆ పైసలు మిగిలినాయా? లెక్క చూపించరా మాకు? ఏం లెక్క, ఏం పత్రం? మాకు ఇన్ఫర్మేషన్ ఇరా? మీరు ఎట్లా చేస్తారు బా? సుధాకర్ కూడా నువ్వు ఎన్ని ఇస్తున్నావు చూస్తా, అది రేపు రేపు లోకల్ ఎలక్షన్ అవుతాయి. మీరు గోవా టూర్ పోయింది అదే పంచుకుంటారు, పదవులు పంచుకుంటారు పోయిరా? మండల్ ప్రెసిడెంట్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మన సర్పంచ్ పంచుకుంటానికి పోయి మాట్లాడుకురా గోవా టూర్? అంటే గోవా టూర్ మాట్లాడుకోవడం కోసం వీడికి వచ్చి నేను ఇటు డిసైడ్ చేసుకుంటారా మీరు? మరి మేము పిచ్చోళ్ళమ్మా అప్పటి నుంచి చేసిన వాళ్ళం? అది ఇది మాట్లాడుతున్నాం. ఇది చూసుకో, రేపటి నుంచి మాది ఒక పార్టీ, మీది ఒక పార్టీ. అంటే మీరు కలిసి పని చేయొద్దు? కలిసి పని చేయాలి మేము. వాళ్ళు గోవా టూర్ పోయిన వాళ్ళు చేయాలి, మాది పార్టీ అలాగున్నది. అంటే మిమ్మల్ని గుర్తించలే, మీకు ఏం సమాచారం ఇవ్వలేదు? కాంగ్రెస్ లా మేము రేవంత్ రెడ్డిని అభిమానిస్తాం, మాకు మంచి అభిమానం. రేవంత్ రెడ్డి కూడా పని చేస్తాం మేము. ఆయన మాకు ఇల్లు అవి ఇవ్వాలి. విలేజ్ లేనప్పుడు మాకెందుకు? మేము బరాబర్ చేస్తాం. కానీ స్థానిక సంస్థలకు కొంతమంది బీజేపీ చేసిన వాళ్ళను బీజేపీని తోలుకపోయారు, మామూలు తోలుకపోరా? బీజేపీ ఓట్లు వేయలేరు మొన్న, వాళ్ళని తోలుకపోతారు, మమ్మల్ని ఏదో తోలుకపోరా? స్థానిక సంస్థలకు కలిసిపోతారా, కలవకపోతారా? స్థానిక సంస్థలో మాట్లాడుకొని ఎవరు ఏం చేయాలి, ఏం సంగతి అనేది మాట్లాడతారా మీరు? ఇప్పుడు కలిసి ఉంటారా? కలిసి ఉంటే కలిసి చేద్దాం, లేకపోతే 2 పార్టీలు విడిపోతాం. మాకు కూడా ఒక పార్టీ ఉంది, మేము కూడా చేస్తాం.